పుట్టినప్పుడు మాది మా అమ్మగారు వాళ్ళది ఏలూరు దగ్గర పోతున్నారని విలేజ్ అండి. మా తాతగారు ఆ విలేజ్ కర్ణవరం అనమాట, వాడు భోగరాజు రామకృష్ణమూర్తి గారని. సో ఆ రోజుల్లో అందరూ అమ్మమ్మ ఇళ్ళలో పుట్టడం మనకి సామాన్యం కదా, అలాగా. సో సో అక్కడ మేము పుట్టడం జరిగింది 56లో అనమాట. సో పుట్టిన తర్వాత ఆ రోజు ఒకటే ఏడుస్తూ ఉన్నానంట. ఏడుస్తూ ఉంటే అమ్మకేమో అంతకుముందు వాళ్ళకి తనకి ఒక కాశీపతి అని ఒక తమ్ముడు ఉండేవాడు, అండ్ శారద అని ఒక చెల్లెలు ఉండేది. సో ఆ కాశీపతి అన్న తర్వాత ఏంటంటే ఆ రోజుల్లో మా తాతమ్మ గారు ఏదో తిరుపతి కాశీ వెళితే ఆ పేరుతో తర్వాత పుట్టాడని వాడికి కాశీపతి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. సో అమ్మకేమో అతనంటే చాలా తమ్ముడు అంటే ముద్దు అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజుల్లో ఇంత వైద్య సదుపాయాలు ఉండేవి కాదు కదా, ఆ పిల్లాడు చిన్నప్పుడు పోయాడు అతను. యా. సో ఆ తర్వాత చెల్లెలేమో శారద అని ఉండేది. సో శారద అమ్మ పెళ్ళప్పుడు కూడా ఉంది. అండ్ తర్వాత పెళ్ళి తర్వాత తనకి కొంచెం టైఫాయిడ్ అది వచ్చి అన్ఫార్చునేట్లీ షీ పాజిటివ్. సో ఆ శారదకి కాశీపతి అంటే కూడా తమ్ముడు చిన్నవాడు కదా, చాలా ఇష్టం అనమాట. సో నేను పుట్టిన కాసేపటికి ఇలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఇంతలో అమ్మ కొంచెం అలాగా మక్తగా నిద్ర పట్టినట్టు పట్టింది. పట్టి కళ్ళు మా శారద పిన్ని కనపడింది. కనపడి పుట్టాడు కదా వీడికి, నువ్వు కాశీపతి అని పేరు పెట్టు అందుట. సో ఈ కల్లోకి వచ్చి ఒక సిమ్టమ్ లాగా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ ముందు తరం నుంచే ఉందేమో. రైట్. సో అటువంటి అమ్మ ఏం చేసిందంటే, అమ్మ నిమిషం తటపటాయించింది. వెంటనే షీ డి నాట్ రిప్లై అనమాట. ఏదో ఆలోచించుంటా కాసేపు, మళ్ళీ అడిగింది, మళ్ళీ మాట్లాడట్లేదు. అక్కడితో తన అందుట బహుశా తమ్ముడు లేడు కదా అందుని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో ఆ పేరు పెట్టడానికి, కానీ విశ్వపతి అని పెట్టు అందుట. అనేటప్పటికీ అమ్మ నిమిషం ఆలోచించి అలాగే అందుట. లేదు అలాగే కాదు, నువ్వు ఒక 2-3 సార్లు అనే అందుట. అన్నప్పుడు అమ్మ చేత 3 సార్లు విశ్వపతి 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 అని 3 సార్లు 4 సార్లు విశ్వపతి అని 4 సార్లు అనిపించింది. అనిపించిన తర్వాత ఇంతలో ఆ కళలో ఇది అయిపోయింది. నేను ఆడటం మానేశాను. ఇది వెంటనే పెద్దవాళ్ళకి చెప్పింది అమ్మ ఇలాగా. అనేటప్పటికీ ఇంక అక్కడితో నా పేరు అలా విశ్వపతి అని ఫిక్స్ అయిపోయింది అనమాట. అలా వచ్చిన పేరు. నా మైండ్ లో ఆ క్వశ్చన్ రావడం మేము ఒక్కసారి వెనక్కి అదే అలా వచ్చిన పేరు ఆ విశ్వపతి. కొంతమంది ఈ మధ్య విశ్వపతి అంటే ఏమన్నా బిరుదా సార్ అని కూడా అడుగుతాను, ఏమన్నా బిరుదు బిరుదా అని. అవును, కానీ నా పేరులోనే ఉందన్నమాట, అట్లా వచ్చిన పేరు అది. అలా అయితే మీకు శ్రీధర్ కార్టూనిస్ట్ వారితో కూడా పరిచయం ఉందండి? తెలుసు అండి. కలిసి వర్క్ చేస్తారా ఎప్పుడన్నా? అంటే వర్క్ చేయటం కాదు, బట్ కలిసాను 1-2 సార్లు. నేను యాక్చువల్గా ఉస్మానియాలో ఇంజనీరింగ్ చేశానండి, BE చదివాను నేను. అంతకుముందు నాగార్జున సార్లో చదువుకున్నాను చిన్నప్పుడు. అంటే మా నాన్నగారు ఏజీ ఆఫీస్లో చేసేవారు. తిమ్మరాజు లక్ష్మీ నరసింహారావు గారిని, TL నరసింహారావు గారిని. నాగార్జున సార్లో నేను ఇంటర్మీడియట్ దాకా నాగార్జున సార్లో చదువుకున్నాను. ఇన్ఫాక్ట్ చదువుకునే రోజుల్లోనే నేను ఆంధ్రప్రభ పత్రిక వీటిలో కార్టూన్స్ వేసేవారు చిన్నప్పుడే అనమాట. సో అది అప్పుడప్పుడు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కూడా అప్పుడొకసారి వేస్తుండేవాడిని. దెన్ ఓయూలో ఇంజనీరింగ్ చేశాను క్యాంపస్లో. అండ్ దెన్ RSC వరంగల్లో ఎంటెక్ చేశాను. చేసి 82లో ఎంటెక్ అవగానే నేను 84లో ఐ జాయిన్ ఆల్విన్ అండి. ఫస్ట్ జాబ్ ఆల్విన్లో చేశాను 84 నుంచి 88 దాకా. అప్పుడు ఉంటున్నప్పుడు నేను ఆంధ్రప్రభలో వేస్తుండేవాడిని బాగా కార్టూన్లు. సో ఆ కార్టూన్స్ చూసి ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఒకటే కదా. సో అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ ఇక్కడ ఒక ఆయన ఉండేవారు అనమాట. సో ఆయన చూసి చాలా బాగున్నాయి, మాకు ఎక్స్ప్రెస్కి కార్టూన్ వేసి పెడతారా మీరు అడిగారు. అప్పుడు నేను ఇట్లా డైలీ ఇవ్వలేనండి, నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, వన్స్ ఇన్ ఏ వైల్ 6 నెలలకు ఒకసారి తెచ్చిస్తాననేవాడిని. భార్గవ అని, PM భార్గవ అని ఉండేవారు, రెసిడెంట్ ఎడిటర్ మన హైదరాబాద్ ఇండియన్ ఎక్స్ప్రెస్కి అనమాట. సో అప్పుడు సరే బాబు అలాగే పర్వాలేదు వేయండి అన్నారు. అప్పుడు అరుణ్ షోరీ మనకి యాక్చువల్ నేషనల్ ఎడిటర్, ఎక్స్ప్రెస్ ఎడిటర్ ఉండేవారు. సో వేయటం మొదలుపెట్టిన తర్వాత మొదట్లో అప్పుడప్పుడు ఇంకా వాళ్ళకి చాలా బాగా నచ్చి, లేదు మీరు మాకు ఎవ్రీ వీక్ డైలీ కాలం కింద వేసేయండి ఇంకా అనేటప్పటికి నేను 90 దాకా ఒక 6 సంవత్సరాలు డైలీ ఫ్రంట్ పేజ్ కాలం సమ్ ఫన్ అని వచ్చేది, SUMFUN అని హైదరాబాద్లో వచ్చేది. అండ్ అయితే వీళ్ళు విచిత్రంగా ఏంటంటే విజయవాడలోనేమో సైడ్ షో అనే కాలం వచ్చేది, పేరు రకరకాలుగా ఉండేవి, బట్ సదర్న్ ఎడిషన్స్లో వస్తుండేది అనమాట. సో అలా నేను ఎక్స్ప్రెస్కి ఈనాడుకి శ్రీధర్ వేస్తుండేవాడు, ఆంధ్రజ్యోతిలో నరసింహన్ వేసేవాడు, అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఆయన RK లక్ష్మణ్ గారు హనుబాడు ఆయన వేస్తుండేవాళ్ళు. అలా మేమందరం ఈ ప్రెస్ కార్టూన్స్లు ఇందులో రవికాంత్ ఉండేవాడు, అతను వేస్తుండేవాడు అనమాట.
సో ఇలా మేము వేస్తుండేవాళ్ళం. అలా అప్పుడు 1-2 సార్లు నేను ఈనాడుకి వెళ్ళాను. అవునా సార్? వెళ్ళి సీజన్ కలిసాను కూడా ఆ రోజుల్లో 1-2 సార్లు. ఓకే ఓకే అది సార్. చాలా బాగా వేస్తాడు కదా అతని కార్టూన్. మధ్యలో ఒకటి 1-2 సార్లు మేము ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్ అది వచ్చినప్పుడు, సో ఆ తర్వాత వాళ్ళు ప్రెస్ అకాడమీలో మన ఈ ప్రెస్ క్లబ్లో ఒక అంతకుముందు ఎలక్షన్ టైంలో వేసిన కార్టూన్స్ అన్ని మా అందరివి పేపర్స్లో వచ్చిన న్యూస్ పేపర్వి వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, ఎలక్షన్ కార్టూన్స్ అని చెప్పేసి. సో ఆ కార్టూన్స్ ఆ టైంలో మా అందరివి అప్పుడు మేము కలుసుకున్నాం అందరం అనమాట, బాగా ఇంటరాక్షన్. బేసిక్గా మీరు ఇంజనీరు. అవునండి. కానీ తర్వాత మీరు మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని కొన్ని చోట్ల ఉద్యోగాలు చేయడం జరిగింది. తర్వాత కార్టూనిస్ట్గా కూడా మీరు మీ హాబీకి తగ్గట్టుగా మీ మనసుకు నచ్చిన పనిగా మీరు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత పుస్తకాలు కొన్ని వందల వేల పుస్తకాలు మీరు రాశారు. కానీ ఈ మార్పు మీ జీవితంలో, మీ 65 ఏళ్ల జీవితంలో ఈ మార్పులు ఒకసారి మీరు చూసుకున్నట్టయితే, చివరికి మీరు ఉద్యోగం మానేసి మీ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో ఉన్న ఉద్యోగాన్ని మానేసి ఇటువైపు టోటల్ గా వచ్చేసిన ఇప్పుడు ఈ మార్పు ఇదంతా చూసినప్పుడు అంటే ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీ లైఫ్ గురించి? అదేనండి, మనం డెస్టినీ అంటుంటాం కదా. సో డెస్టినీ మనని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. సో అలాగే ఏ జన్మల్లో వాసనలు ఎప్పుడు మళ్ళీ వస్తాయో తెలియదు మనకి. అట్లా నేను ఇండియన్ అదే ఆల్బీన్లో చేశాను 84 నుంచి 88 దాకా. చేసిన తర్వాత 88లో అది రిజైన్ చేసి ఐ జాయిన్ టీచింగ్ అమ్మ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో టీచింగ్లో చేరాను. చేరి 88 to 98 నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. చేస్తున్నప్పుడు నేను 93, 94 ఆ టైంలో కంపెనీస్కి ఒక బేసిక్ సిస్టమ్తో నేను పేర్లు సెలెక్ట్ చేస్తాను. పేరు, నేమ్ అండ్ లోగో కూడా అనమాట. లోగో డిజైన్ చేసేవాడిని. అది అనుకోకుండా నాకు ఏదో అలా వచ్చింది ఆ శాస్త్రం. అది నేనేం బుక్స్ చదివి కానీ రీసెర్చ్ కానీ నేను చేయలేదు. నాకు ఇట్లా అనిపించేది అనమాట, ఇలా ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకైతే ఈ కలర్స్ బాగుంటాయి, ఈ కలర్స్ బాగుంటాయి, మంచివి అని. సో అలాగే ముందు నాకు తెలిసిన వాళ్ళకి చెప్తుండేవాడిని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అది ఆ నక్షత్రం అది చూసి చెప్తుండేవాడిని, ఇట్లా పెట్టుకొని ఈ పేరు పెట్టండి అని. అండ్ సమ్హౌ వాళ్ళు కలిసి రావటం, ఆ పేరు, ఆ లోగో, ఆ నేమ్స్ అవి ఇవ్వటం అవి. అండ్ దాంతోపాటు అసలు గ్రోత్ ఎలా ఉంటుందో చెప్తుండేవాడిని. ఈ జాబ్ చేస్తూనే అంచనా వాళ్ళు ఎవరో వస్తుండేవాళ్ళు. సో దాంతోపాటు ఎట్లా ఉంటుంది, ఒక 2 ఏళ్ళకి ఎలా చేస్తారు, 5 ఏళ్ళకి ఎక్కువ ఉంటారు వీళ్ళు, అలాగా. సో అప్పుడు మేము సంతోష్ నగర్ ఉండేవాళ్ళం. అంటే మేము అంతకుముందు ఏజీ క్వార్టర్స్లో ఉన్నాము. అన్ఫార్చునేట్లీ లాస్ట్ అవర్ ఫాదర్ అనమాట ఇన్ సర్వీస్. సో దెన్ వీ హ్యాడ్ టు వేకేట్ ద క్వార్టర్. అదే టైంలో నేను కాలేజీలో చేరటం, ఇంకా సంతోష్ నగర్ వెళ్ళిపోయాం మేము, అమ్మ, మా తమ్ముళ్ళు కొంతమంది కలిసి. సో అక్కడ ఇలా ఈ చేస్తూ 98కే నేను ఆల్మోస్ట్ ఒక 600 కంపెనీలు చేశానమ్మా.